ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలు, నాయకులు, రేబులర్స్లు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం ఉందో దాన్ని మొత్తం లేకుండా చేసేయాలని చెప్పి నరేంద్ర మోడీ గారు ఈ పథకం మెయిన్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వమే దీనికి 90% ఫండ్స్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చి కేవలం 10% మాత్రమే 10% రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలని చెప్పి అప్పట్లో మన రాజీవ్ గాంధీ గారు, మన రాజశేఖర రెడ్డి గారు వీళ్ళందరూ ఆ పథకాన్ని పెట్టడం జరిగింది. పేరు కూడా మహాత్మా గాంధీ గారి యొక్క పేరు పెట్టడం జరిగింది. ఈ నరేంద్ర మోడీ గారు ఈ పథకాన్ని ఎలాగైనా సరే సావదెబ్బ తీయాలని 40% స్టేట్లు భరించండి, 60% కేంద్రం ఇస్తుంది అన్నాడు. అంటే ఏంటి, నీరు గార్చేసినట్టు. ఇప్పుడు ఈవేళ మన రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం కనుక అమలు చేస్తే 5,000 కోట్లు సంవత్సరానికి మన రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలి. అంత డబ్బు పెట్టుబడి పెట్టే పరిస్థితి మాకు లేదని చంద్రబాబు నాయుడు కూడా వెళ్ళి, అంటే పబ్లిక్గా అతను వ్యతిరేకించకపోయినా వెళ్ళి నరేంద్ర మోడీ గారి దగ్గర, అయ్యా మా వల్ల కాదు, అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు మీరు ఒక 5,000 కోట్లు ఇస్తానంటే పదవి రన్ చేస్తాం, లేకపోతే క్లోజ్ చేస్తాం. మొత్తం ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాలు కూడా 40% భరించే స్థితిలో లేరు. అందు గురించి ఈ పథకం ఎలాగైనా పోతే, మహాత్మా గాంధీ గారు పోతే వీళ్ళకి ఇంకా కాంగ్రెస్ పార్టీ పెట్టిన పథకం అనేది పోద్దని నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఏ కుతంత్రాలు పన్ని ఈ రకంగా ఈ స్కీమ్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఏంటంటే వ్యవసాయ చట్టాలు ఏమైనా తీసుకొచ్చారు, ప్రజలు తిరగబడ్డారు, ఆటోమేటిక్గా మళ్ళీ వ్యవసాయ చట్టాలు పాతయ్యే ఉంచారు. వీళ్ళు చేసిన కొత్త చట్టాలు రద్దు చేశారు. అలాగే ఈ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకాన్ని కూడా రద్దు చేస్తే పల్లెల్లో ఉండే పేదలు ఎవరు కూడా ఊరుకునే పరిస్థితి లేదు ఇవాళ దేశంలో. ఎందుకంటే 100 రోజులు వాళ్ళకి పనికి ఆహార పథకం కింద వాళ్ళకి డబ్బు వస్తుంది. ఆ 100 రోజులు వచ్చిన ఆదాయంతో సంవత్సరం అంతా బతికేస్తారు, వాళ్ళు 360 రోజులు బతికేస్తారు. ఎందుకంటే వలస కార్మికులు పూర్తిగా తగ్గిపోయారు. పూర్వం బీహార్ నుంచి కానీ, రాజస్థాన్ నుంచి కానీ, లేకపోతే మనకి అనేక మంది వలస కార్మికులు వచ్చారు. ఇక్కడ ఎక్కువ మంది వలస కార్మికులు వచ్చి పని చేసుకునేవారు. కానీ ఇవాళ మన దేశవ్యాప్తంగా ఈ మహాత్మా గాంధీ మరి గ్రామీణ ఉపాధి పథకం వల్ల ఈ వలస కార్యక్రమాలన్నీ తగ్గిపోయి అందరూ కూడా ఎంతో కొంత తిని హ్యాపీగా 100 రోజులకి వచ్చిన ఆదాయంతో 360 రోజులు బతికేది ఉంది. దాన్ని చెడగొట్టేలేని ఈ నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు చేస్తున్నటువంటి కుటిల ప్రయత్నాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రోగ్రాం ఇవ్వడం జరిగింది. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ వారు, అలాగే పిసిసి వారు అందరూ కూడా సంయుక్తంగా ఒక ప్రోగ్రాం ఇచ్చారు. దాంట్లో భాగంగా ఏంటంటే ఇవాళ సమీక్షా సమావేశం జరుపుకుని ఆ సమీక్షా సమావేశం అయిపోయిన తర్వాత మరుసటి రోజు నిరాహార దీక్ష చేయమన్నారు. రాజమండ్రి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఎదురుగుండా మహాత్మా గాంధీ గారి విగ్రహం ఉంది, లేపాక్షి పక్కనే. అక్కడ ఆ విగ్రహం దగ్గర రేపు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా మరి నిరాహార దీక్ష కార్యక్రమం కూడా ఉంటుంది. అందులో భాగంగా దానికి మన నగర కాంగ్రెస్ మురళీ గారి ఆధ్వర్యంలో మొత్తం అందరూ కూడా జిల్లాలో ఉన్న నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అందరూ పాల్గొని ఆ కార్యక్రమం చేస్తారు. ఏఐసిసి, పిసిసి ఏ పిలిపిస్తే ఆ పిలుపుకి తూర్పుగోదావరి జిల్లా నుంచి అందరం కూడా ఐక్యంగా కార్యక్రమాలు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఆల్మోస్ట్ కోఆర్డినేటర్లు అందరూ గోపాలపురం కానివ్వండి, కొవ్వూరు కానివ్వండి, లేకపోతే నిడదోలు కానివ్వండి, అనపర్తి కానివ్వండి, అందరు ఇంచుమించు ఆల్మోస్ట్ కోఆర్డినేటర్లు అందరూ కూడా రావడం జరిగింది. ఇక రాజమండ్రి, నేను కూడా ఇక్కడ రాజమండ్రి కోఆర్డినేటర్గా, అలాగే రూరల్ కోఆర్డినేటర్ అందరూ వచ్చారు. కాబట్టి అందరూ ఐక్యంగానే చేస్తున్న కార్యక్రమం. ఆ కార్యక్రమాలన్నీ ఐక్యంగా జరుగుతాయి. కాబట్టి దానికి అందరూ కూడా సహకరించాలని కోరుతున్నాం. ఇది ప్రజలకు సంబంధించింది కాబట్టి ఎవరైతే ఉపాధి హామీ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారో వారందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని చెప్పి అందరినీ కూడా హృదయపూర్వకంగా కోరుతున్నాం.